హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్రపున్నం. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది. సో ఈ 3-4 డేస్ నుంచి అసలు బయట ఈ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయలేదనే చెప్పాలి, అంత వర్షం అన్నమాట. సో అందుకోసం అని చెప్పి మొక్కలు ఎలా ఉన్నాయని చెప్పి చూడడానికి వచ్చాను. మార్నింగ్ లేవగానే అసలు ఇది వచ్చేసి మార్నింగ్ లేవగానే నేను యాక్చువల్గా ఈ బ్యాక్ సైడే వస్తాను కదా. సో ఈ 3-4 డేస్ నుంచి రాలేదు కాబట్టి మొక్కల కండిషన్ ఎలా ఉందని చెప్పి చూడడానికి వచ్చాను. వచ్చి చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ సన్నజాజుల పందిరి ఇంకా అవ్వలేదు, అది ఒక పాదు అన్నమాట. అది కొంచెం కింద పడిపోయేలా ఉంటే దాన్ని కొంచెం సరిచేస్తున్నాను. మొక్కలకైతే పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు. ఇక్కడైతే శంఖం పూలు ఉన్నాయి కదా, ఆ పువ్వులన్నీ రాలిపోయాయి అన్నమాట. ఇంకా పాదు కూడా కొంచెం కింద పడిపోయింది. సో దాన్ని కూడా సెట్ చేసేసాను. ఇక్కడ వచ్చి ఇది మల్బరీ ఫ్రూట్ అన్నమాట. అది ఫ్రూట్ అయిన తర్వాత వేరే కలర్లో వస్తుంది. అది కంప్లీట్ ఫ్రూట్ అయినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకా కిచెన్లో పనులు అయితే మొదలు పెట్టేశాను. నైట్ అయితే తిన్న వెంటనే గిన్నెలు కడిగేస్తూ ఉంటాను. కానీ ఈ మధ్య వర్షం ఎక్కువగా ఉండడం వలన వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా. సో నైట్ టైం ఇంకా కడగడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అలాగే వదిలేస్తున్నాను. సో వాటిని మార్నింగ్ లేవగానే ఇంకా వంట స్టార్ట్ చేయకముందు ఇలా కడిగేసుకొని పెట్టుకుంటాను. అవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వంట మొదలు పెడుతున్నాను. ఇంకా వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదా. సో ఇంకా బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ ఇంకేమి కొనడానికి అవ్వలేదు. అందుకోసం బంగాళదుంపలు ఇంట్లోనే ఉంటే వాటిని ఫ్రై చేసేద్దామని చెప్పేసి వాటిని కట్ చేసి పెట్టుకుంటున్నాను. కాయగూరలు ఏవైనా సరే కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకుంటే ఇంకా అవి ఇంకా పూర్తిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం ఇక్కడైతే నేను కొంచెం ఉప్పు వేసి, ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏది ఉంటే అది వేసేసి వాటర్లో కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే ఈలోగా మనం మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఇక్కడైతే పప్పుచారు చేస్తున్నాను అన్నమాట. దానికోసం అని చెప్పేసి పప్పు ఉడకబెట్టడానికి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. పప్పు ఎప్పుడు ఉడకపెట్టుకున్నా సరే ఇలా ముందుగానే వేడి నీరు నేను మరగపెట్టుకుంటాను అన్నమాట. ఆ వేడి నీరుని ఇందులో వేసేసి మనం ఉడకపెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది పప్పు. ఇంకా దాంతోపాటు ఈ ఆయిల్ కూడా పైన వేస్తానన్నమాట. దీనివలన బయటికి పొంగకుండా ఉంటుంది. ఇది రీసెంట్గానే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. సో అప్పటి నుంచి ఇలానే ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అయింది. సో ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి
చింతపండు నానబెడుతున్నాను అన్నమాట. చింతపండు ఎప్పుడైనా సరే ఇలా డైరెక్ట్గా తీసేసుకొని వాటర్ వేసి నానబెట్టేయకూడదు. నీట్గా అది వాష్ చేసేసుకోవాలి ఒక 2 సార్లు 3 సార్లు. దాని తర్వాతనే వాటర్ వేసి దాన్ని నానబెట్టుకోవాలి. అక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను. పక్కన పప్పు అయితే ఒకవైపు ఉడికిపోతుంది. ఇక్కడ బంగాళదుంప ఫ్రై కూడా స్టార్ట్ చేసేసాను. ఇక్కడ లంచ్కి డిన్నర్కి కలిపి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అన్నమాట. ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసే ముందు మనం వాటిని నీట్గా వాటర్లో వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం షాప్లో కొనేసి డైరెక్ట్గా యూస్ చేయకూడదు. ఎప్పుడూ వాటి పైన మనకి కనిపించదు, చాలా డస్ట్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అవి వాటర్లో వేసి బాయిల్ చేస్తుంటాం కదా, అవి మధ్యలో బ్రేక్ అవుతున్నప్పుడు ఆ బయట ఉన్న డస్ట్ లోపలికి కూడా వెళ్తుంది. అందుకోసం అని చెప్పేసి ఎగ్స్ ఎప్పుడైనా సరే వాష్ చేసిన తర్వాతే యూస్ చేయాలి. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పుచారు ప్లెయిన్గానే చేసేద్దాం అనుకున్నాను, కానీ ఫ్రిడ్జ్లో చూస్తే ఒక మామిడికాయ ఉంది. సో దాన్ని నేను హాఫ్ కట్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. పక్కన ఎగ్స్ కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. బంగాళదుంప ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా వంట దీంతో అయిపోయినట్టేని. ఇక్కడ పప్పు అయితే నీట్గా మరిగిపోయింది. సో ఇంకా తాలింపు కూడా యాడ్ చేసేసాను. మామిడికాయ వేయడం వలన పప్పుచారు అయితే చాలా టేస్టీగా వచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి చపాతీ ప్రిపేర్ చేశాను. అది షూట్ చేయడం మర్చిపోయాను. పక్కన బాక్స్లో కనిపిస్తుంది కదా. ఇక్కడతో వంట అంతా అయిపోయినట్టేని. యాజ్ యూజువల్ వంట అయిన వెంటనే ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తాను. ఇంకా స్టవ్ కూడా నీట్గా తుడిచిపెట్టుకుంటాను. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు బంగాళదుంప ఎలా వచ్చిందో చూపించలేదు కదా, వీడియో ఎండింగ్లో నేను చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. ఇంతే అండి వీడియో. ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ముందు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.